విద్యావేత్తలు, చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వేదిక. ఈ వేదికపై ఆశీనులైనటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో మన మండల బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ రమేష్ గారు, అలాగే సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా క్రికెట్ 16-17 శతాబ్దంలో ప్రారంభించబడ్డది. ఇది మనకి ఎక్కువగా జర్మనీ నుంచి తీసుకున్నటువంటి ఒక ఆటగా కూడా చెప్పబడింది. 1721లో కలకత్తాలో ప్రారంభమైన ఈ క్రికెట్ పోటీలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందులో భాగంగా గ్రామాన ఏదైనా ఆట ఉంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అంటే అది ఏకైక క్రీడా గేమ్ గా ఉన్నటువంటిది క్రికెట్ ఒకటి మాత్రమే. ఇలాంటి క్రికెట్ పోటీల్లో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పాములపాడు గ్రామంలో మెగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ కి ప్రత్యేకంగా చెప్పాలంటే మన గ్రామంలో ఎన్ని టోర్నమెంట్లు జరిగినా గానీ ఇద్దరి గురించి గొప్పగా చెప్పాలి. ఎందుకంటే మన గ్రామంలో జరుగుతున్న ఏ ఒక్క టోర్నమెంట్ కైనా గానీ సహకరిస్తున్నటువంటి వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ గోపాల్ సార్ గాని, అదేవిధంగా మమతా క్లినిక్ రాజు సార్ గాని ఏ టోర్నమెంట్ జరిగినా గానీ వాళ్ళ వంతుగా సహకరిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే క్రీడల మీద వాళ్ళకు ఎంత ప్రోత్సాహం ఉంది, ఎంత అభిమానం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడాల్సిందిగా 2 మాటలు రాజు సార్ గారిని కోరుచున్నాం. పాములపాడులో నిర్వహించబోయే క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాయలసీమ టైగరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న గారికి, మరియు గ్రామ ప్రజలకు, పెద్దలకు, ఎస్ఐ సార్ గారికి అందరికీ సాదర స్వాగతం తెలుపుతున్నాను. ముఖ్యంగా క్రీడల పట్ల చాలా అవగాహన ఉన్నందువల్ల క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాములపాడులో ఏ టోర్నమెంట్ నిర్వహించినా మమతా క్లినిక్ తరఫున మేము మా సహకారం అందిస్తున్నాము. అదేవిధంగా క్రీడాకారులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడుగా మా క్లినిక్ తరఫున ఉచితంగా వైద్యం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓన్లీ స్పాన్సర్స్ కాకుండా క్రీడా అభిమానంతో మేము ముందుంటామని సహకరించినటువంటి రామచంద్రన్నకు, అదేవిధంగా రంజిత్ గారికి, నాగరాజు గారికి, మరి లింగారెడ్డి అన్న గారికి మరొకసారి అభినందిస్తున్నాము. ఇప్పుడు మన ఎస్ఐ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన రమేష్ టెలికాం మెంబర్, బిఎస్ఎన్ఎల్ టెలికాం మెంబర్ గారికి, వివిధ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా స్వాగతం. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున పెట్టి పాములపాడు మండలంలో ఆర్గనైజ్ చేస్తూ మీ అందరినీ కూడా క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తున్న యువకుడు రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. అదేవిధంగా మీకు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఎంపీఆర్లు కానీ వాళ్ళు కానీ ఎంపీఆర్స్ చెప్పిన డెసిషన్ని మీరు ఫైనలైజ్ చేసుకోండి. ఎక్కడ కూడా మీరు గలాటలు కానీ ఇష్యూస్ కానీ చేయకూడదనే ఉద్దేశంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో రోజుకి 2 జట్లు ఆడతాయి కాబట్టి 2 జట్లు అంటే 2 టైమ్స్ ఆడతారు కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన వారందరూ కూడా వీళ్ళు ఆడేవారిని ఎంకరేజ్ చేస్తూ ఎలాంటి ఇష్యూస్ లేకోకుండా తెలియజేస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరియు ముఖ్యంగా ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇంతవరకు సార్ గారు అన్నట్టు రమేష్ గారికి క్రీడా స్ఫూర్తితో ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందించాలని అంటున్నారు. కానీ మా పెద్దవాళ్ళు క్రీడా అభిమానంతో ఈ పాఠశాలకు 2 ఎకరాల 76 సెంట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తిని, అదే ఆదర్శాన్ని తీసుకొని మా తమ్ముడు రమేష్ గాని, మా బాబాయ్ కొడుకు రమేష్ గాని, రాజు గాని ఇప్పుడు ఈ టోర్నమెంట్ కూడా సహకరిస్తున్నారు. అంటే మా కుటుంబానికి ఎంతో గర్వించదగ్గ విషయం అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మన గౌరవనీయులైనటువంటి మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
వాళ్ళు ఉంటే అందరితో మాట్లాడి ఇట్లా స్పీచ్లు ఇప్పించుకుంటుంటే ఎట్టయితుంది. పిల్లల సైకాలజీని ప్రకారం పోవాల్సింది. రమేష్ గారు మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బిఎస్ఎన్ఎల్ సలహా మండలి మరి మెంబర్. వాళ్ళ తండ్రి పిల్లయ్య గారు చాలా కాలం నుంచి పరిచయం. ఇప్పుడే ఎంట్రన్స్ నుంచి నేను వస్తూ ఉంటే హై స్కూల్లో రాయలసీమ ఇష్యూస్ మీద పాదయాత్రగా ఇట్లా వెళ్తూ ఉంటే వేలాది మంది స్కూలు పిల్లలు కానీ, టీచర్స్ కానీ, గ్రామీణులు కానీ ఇక్కడికి వచ్చి స్వాగతం పలికినది జ్ఞాపకం వచ్చింది నాకు. వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు వీళ్ళందరికీ, రాయలసీమ అభిమానులందరికీ కూడా. ఈరోజు ఎల్లయ్య గారు పెద్దలు, అదే రకంగా రమేష్ కూడా వెరీ యాక్టివ్ పర్సన్. వాళ్ళ కుటుంబ సభ్యులలో మరి సాయి కృష్ణ కానీ రమేష్ కానీ వెరీ యాక్టివ్. ఎప్పుడు ఎవరికి సహాయం చేస్తామా అన్నటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళే. అంటే కాలం ఎట్లా ఉందంటే ఎవరి మీద పడి దోచుకుందామా అనే కాలంలో ఏ రకంగా సహాయం చేద్దాం. ఇప్పుడు ఫోన్ చేస్తుంటారు ఎల్లయ్య గారు కానీ లేకపోతే రమేష్ కానీ, ఇట్లా చేద్దామన్నా, ఇది చేద్దాం, ఇది చేద్దాం. ఎప్పుడు సొంత పనుల కోసం ఎప్పుడు అడిగింది ఏం లేదు. సరే, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చేదానికి ఇది వేదిక కాదు. ఇది ఒక టోర్నమెంట్ ఇనాగ్రేషన్. ఇది అది కూడా క్రికెట్ కాబట్టి మరి స్పాన్సర్స్ రమేష్ కానీ లేకపోతే మన గోపాల్ రాజు వీళ్ళంతా కూడా సహాయము అందించారు. మంచిది. క్రీడలు అనేవి ఈరోజు చెప్తున్నారు ఎవరో పల్లె పల్లెకు మరి పాకింది అని. కొన్ని దేశాలలో యాజ్ ఎ క్రికెటర్, నేను కూడా పెద్ద క్రికెట్ అభిమాని, ప్లేయరు. హైదరాబాద్ లీగ్లో ఆడినటువంటి వాడిని నేను. ఏమంటే దీంట్లో కూడా రాజకీయాలు ఇప్పుడు చాలా తగ్గినాయి. ఇప్పుడు టాలెంట్కే పెద్దపీట. అంతకుముందు రాజకీయాలు ఎవరి వాళ్ళ కొడుకులను లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళను వేసుకునేవాళ్ళు రాజకీయ నాయకులు ప్లేయర్స్గా. అది పోయింది. ఇది చాలా మంచి టాలెంట్ వచ్చింది ఇండియాలో. ఈరోజు ఇండియన్ టీం అంటే అది ఉమెన్ కావచ్చు లేకుంటే మెన్స్ టీం కావచ్చు, ప్రపంచంలోనే ఆ టీంతో ఆడాలంటే చాలా భయపడి ఆడుతుంటారు. ఓడిపోతామేమో, ఓడగొడతారేమో అని. చాలా స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి, ఇంతకుముందు మాదిరి కాదు. క్రికెట్ అంటే సరే, అది దాంట్లో ఎవరెవరో రాశారు. బ్రిటన్లో ఎక్కువగా ఇది పాపులర్ అయినటువంటిది, ఆస్ట్రేలియాలో. మీరు చూస్తున్నారో లేదో, పెద్దగా పాపులర్ కాలేదు. కేవలం కొన్ని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ రూల్ చేశారో అక్కడే పాపులర్ అయింది. అది వెస్టిండీస్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వాడు ఎక్కడ ఇండియాలో, పాకిస్తాన్లో వాడే రూల్ చేసింది, దోచుకుపోయింది. ఆ ప్రాంతాలలో వాళ్ళ పొద్దుపోక క్రికెట్ ఆడేవాళ్ళు. అది పాపులర్ అయిపోయింది ఈరోజు ఐపీఎల్ వల్ల, లేకపోతే టెస్ట్ క్రికెట్ వల్ల, అడ్వర్టైజ్మెంట్ వల్ల. ఎంత డబ్బు ఖర్చు పెడతారు ఏంటి. ఐపీఎల్లో అయితే ప్రపంచంలోనే ఎక్కడ ఖర్చు పెట్టినంత ఖర్చు పెడతారు ఈ దేశంలో ఐపీఎల్ మొదలైనప్పుడు. ఓకే, ఈరోజు చాలా లేట్ అయింది ఇప్పటికే. మరి ఎస్ఐ తిరుపాలు గారు కూడా మిమ్మల్ని అడిగారు, అంపైర్ నిర్ణయాల ప్రకారంగా మీరు వెళ్ళండి, శాంతి భద్రతలు కొట్లాటలు అవి లేకుండా ఒక స్పోర్ట్స్ ఒక స్పిరిట్తో మీరు ఆడండి ఈ టోర్నమెంట్ అని చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నా. ఈరోజు చాలా గ్రామాల నుంచి వచ్చారు. మరి నాగేశ్వరరావు గారు, వారి తరిగోపుల, అదే ఈశ్వరరెడ్డి గారు, అదే రకంగా నారాయణ, అదే రకంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి కూడా వచ్చారు. నారాయణ అని ఊరికే అన్న, చింతల నారాయణ ఆయన. అదే రకంగా మరి పాములపాడు మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా కొత్తపల్లె మండలం వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు. దాదాపు 34 టీములు. ఇంకా ఎవరైనా మిస్ అయింటే ఐఎమ్ సారీ. మన రేగడగూడూరు నుంచి కూడా వచ్చారు, రుద్రవరం. ఎవరైనా మిస్ అయింటే ఐఎమ్ సారీ. కానీ
అందరు వచ్చారు. మరి టోర్నమెంట్ స్టార్ట్ చేసుకునాల్సి ఉంది. ఒకటే మీకు చెప్పేది ఏమంటే, ఈరోజు అన్నీ బాగున్నాయి ఇండియాలో ఈరోజు వాడు ట్రంప్, వాడు దొంగనా కొడుకు, వాడు ఒక పిచ్చి పట్టిన వాడు, ఒక పిచ్చి కుక్క. అది ఆ పిచ్చోని చేతుల్లో రాయి ఉంది. ఎవరిని మీద కొడతాడో తెలియదు. ఇప్పుడు పొద్దున ఎవరి మీద కొడతాడో, మళ్ళీ గంటకు ఎవరిని కొడతాడో కూడా తెలియదు. ఈ పరిస్థితి ప్రపంచంలో పెట్టాడు వాడు ఒక ఉన్మాది. ఈ భారతదేశ మోడీని బెదిరిస్తాడు, వాడు ఇండియాని బెదిరిస్తాడు. వాడు ఏమనుకుంటున్నాడు? వాడు భారతదేశం అంటే ఇదేమి తోక ముడుచుకునే తోళ్ళు ఉన్నారనుకుంటున్నాడా? ఒరే, ఎవరు లేకపోతే నేను తీసుకొని పోతాను ఏమో నాకు మిలిటరీలోకి. తమాషా చేస్తున్నాడు వాడు. పొద్దున్న లేచిన నుంచి వాంతి అయిపోయింది, తలకాయ నొప్పి. మోడీ గారు ఎంత మంచి మనసు అయినది, ఎంత ప్రేమతో చూసుకుంటాడు. చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహం చేశాడు ఆయన. ఎక్కడికి పోయినా ఒక పెద్ద మరి గౌరవం ఆయన. వాడు ట్రంప్ గాడు ఆయనను తిడతాడు, భారతదేశాన్ని తిడతాడు. వాడు 500% అంట వాడు టారిఫ్లు వేసేది. వాడికి తిక్కబట్టింది. తిక్కో కూడా చేయడు. ఇది ట్రంప్ గాడు ఒక తిక్కోడు, మ్యాడ్ ఫెలో వాడు. ఈరోజు ఇది ఒక ఛాలెంజ్ ఈరోజు భారతదేశము ఫేస్ చేస్తూ ఉంది ఒక ఉన్మాదితో. ఇట్లాంటి రాక్షసులు ఎంతోమంది వచ్చారు భారతదేశంలో. ఓయమ్మ, అటటోళ్ళు అందరూ అంతమైనారు. ఈరోజు మన దేశాన్ని వాడు బెదిరిస్తాడు. వాడు ఎంతో బాగా పోతా ఉంది పైకి. మొన్ననే చూశారు మీరు ఒక స్పేస్ మరి శాటిలైట్ వదిలారు మొన్న. రికార్డ్ అది. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏముంది? మన దేశం వాళ్ళే పోయి వేరే దేశాలలో టెక్నాలజీ. ఇప్పుడు నాసా ఉంది. ఆ నాసాలో మన వాళ్ళు సైంటిస్టులు ఎక్కువ. అక్కడ మన వాళ్ళు లేకుండా నాసా మూతపడాల్సిందే. అన్నీ మనవి దొంగతనాలు చేసుకొని పోయి మన వాళ్ళను ఉపయోగించుకొని పోయి మనది ఇది తిడతాడు వాడు. పాకిస్తాన్ వాడు ఎవడో మునీర్ అని వాడు ఇట్టడి తిక్కనా కొడుకు ఒకడున్నాడు. వాడికి అన్నం పెడతాడు వాడు వైట్ హౌస్లో. వాడు వాడిని పిలిచి అన్నం పెట్టి అర్హత వానికి ఉందా? అంటే తిక్కొల్లలో జొతైనారు ఇప్పుడు ఈ ప్రపంచంలో మ్యాట్ ఫెలోస్ అంతా. వాడు బంగ్లాదేశ్ వాడు యూనస్ అని ఉన్నాడు. వాడు పీస్ ప్రైజ్, వానికి నోబెల్ పీస్ ప్రైజ్. అందరినీ చంపుతున్నాడు వాడు. ఇట్ట తిక్కనా కొడుకులను జొత చేస్తున్నారు. అంతా మెంటల్ హాస్పిటల్ అది. వాని కాడ ఉండేదంతా మెంటల్ హాస్పిటల్. మీరు జాగ్రత్తగా ఉండండి. యూత్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను ఈ విషయాలన్నీ. క్రీడా దీంట్లో మళ్ళీ జొతగారు మీరు. మిమ్మల్ని జొత చేయాలంటే కూడా పెద్ద చాలా ఇబ్బందే. ఎందుకంటే అందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని కొట్టుకుంటూ కూర్చుంటారు మీరు. అది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. చూడండి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో. ఎక్కడ లొంగదు. ఇట్ విల్ కమ్ అవుట్. ఇండియా ఈరోజు హీరోగా నంబర్ 1 స్థాయికి చేరుకుంటుంది చూడండి తొందరలోనే. అది చేరుకోకూడదని ఈ ముండాగోడుకు ప్లాన్ వేస్తున్నాడు ట్రంప్ గాడు. వాడు మోడీని ఎత్తుకపోతాడంట. ఎవడు అంటాడు వీడికి వచ్చి ఆడు మొండ్రో గారిని ఎత్తుకపోయినట్టు వెనిజులా ఈడ ఎత్తుకపోతా అంటారు. రమ్మ నువ్వు వాడిని ఎత్తుకపోనీకే మేము ఉండం కాదు. దరిద్రం నా కొడుకులు. సరే, అవన్నీ చెప్పే కాడికి చెప్పినా కానీ మీరు కూడా దేశభక్తి పెంచుకోండి. దేశభక్తి లేకపోతే ఏది సాధించలేము మనం. క్రికెట్ ఆడినా ఇంకోటి ఆడినా ఏమన్నా చేసుకోండి మీరు. ఏదైనా కానీ ఏ మతమైనా ఏ ధర్మమైనా వాడు అల్టిమేట్గా దేశం గురించి ఆలోచన చేయండి. దేశభక్తిని మీరు పెంచుకోండి. ఇట్లాంటి ట్రంపులు నేను చెప్తున్నాను చూడు, 1,00,000 మంది ట్రంపులు వచ్చినా భారతదేశం లొంగదు నా కొడుకులకు. అది నేను చెప్పేది. కోపంతో చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ను నేను అభినందిస్తున్నా. మరొకసారి యాజ్ ఎ క్రికెటర్ నేను కూడా క్రికెట్ ఫస్ట్ స్టేజ్లలో ఈ దేశంలో మంచి క్వాలిటీ లేనప్పుడు కూడా ఒక క్వాలిటీ క్రికెట్ ఆడిన వాళ్ళం మేమంతా. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మరి చిత్తూరు జిల్లాలో పెద్ద పొలిటీషియన్ కొడుకు. ఆయన రంజీ ట్రోఫీ ఆడాడు. ఆయన ఒక వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా మంచి క్రికెటర్. ఆయన ఊరికే రాజకీయాల్లో వచ్చి క్రికెట్ పోగొట్టుకున్నాడు ఆయన. ఈ రాజకీయాలు దరిద్రం రాజకీయాలు. ఎవడు మోసం చేస్తే, ఎవడు అబద్ధాలు చెప్తే, ఎవడు దోచుకొని గిసుక మట్టి పోస్టులు అన్నీ దోసుకున్న నా కొడుకే రాజకీయాల్లో ఉండాలి. కానీ నీతిమంతులు ఉంటే అది పోతుంది, ఇది పోతుంది. కాబట్టి
ఈరోజు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా పోతున్నాయి. కానీ నిన్ననే ఒక ఆర్టికల్ చదివిన, ఒక ఆఫీసరు ఈ సంవత్సరం రోజులలోనే 300 కోట్లు సంపాదించినట్టు వాడు. ఏం చెప్తావు, వస్తుంది ఏదో ఒక టైం వస్తుంది కరప్షన్కు అగెనిస్ట్గా. ఈరోజు ఇరాన్లో జరుగుతూ ఉందంటే కరప్షన్కి అగెనిస్ట్గానే. అన్ని దేశాలలో ఈరోజు ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, కరప్షనే బేస్, దాని మీదనే జరుగుతూ ఉంది ఈరోజు. కాబట్టి అల్టిమేట్గా దాని మీదనే యుద్ధం ప్రారంభమయ్యేది దేశంలో కూడా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, దేశభక్తి పెంచుకోండి. మీరు క్రికెట్ ఆడతావా, వాలీబాల్ ఆడతావా, లేకపోతే హాకీ ఆడతావా, బేస్బాల్ ఆడతావా, బాస్కెట్బాల్ ఆడతావా, లేకుంటే పల్లెలలో మొదలైనటువంటి కబడ్డీ. ఈరోజు అది కూడా చాలా పాపులర్ అయిపోయింది దేశంలో. ఎవరో చెప్తున్నారు జర్మనీలో పుట్టింది, ఇండియాలో పుట్టే ఏ క్రీడలైనా తప్పు, నేను ఖండిస్తున్నా. నేను ఇండియాలో చిల్లగోడ అని ఆడుతుంటాం మనం, ఎన్నిసార్లు దెబ్బలు అయినా నాకైతే కన్ను పోయేది ఒకసారి. చిల్లగోడ అని అవతల షార్ప్గా ఉంటుంది, వాడు వేస్తే ఇడు కొడతాడు వాడు, అదే క్రికెట్. బాలు బ్యాట్ అయ్యింది. భారతదేశం ఇది. ఈరోజు ఒక వాడెవడో కాంఫు అంటాడు వాడు, అది అవన్నీ పుట్టినాయి భారతదేశంలోనే. మార్షల్ ఆర్ట్స్ అన్నీ పుట్టినది భారతదేశంలోనే. అన్ని రంగాలలో నువ్వు భారతం కానీ ఇంకోటి కానీ భాగవతం ఏది చదివినా దానిలో క్రీడలు కూడా ఉంటాయి. ఇటువంటివి ఎన్నెన్నో భారతదేశంలో పుట్టినటివే. నిన్న పుట్టిన దేశాలలో పుట్టినాయి అంటే ఎవరు నమ్ముతాడు దాన్ని? అనా కొడుకులకు ఏం తెలియదు, క్రీడలు అంటే తెలియదు, ఏమంటే తెలియదు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నా, భారతదేశమే ఆరిజిన్ దీనికి అందరినీ, అన్నిటికీ. క్రీడలైనా, సైన్స్ అయినా, లేకపోతే రాకెట్ సైన్స్ అయినా, మిసైల్స్ అయినా, లేకపోతే విమానాలైనా అన్నీ భారతదేశంలో పుట్టినటువంటివే. ఈరోజు ఈ పాములపాడు దీని చరిత్ర కూడా కొంచెం చెప్పుకోవాలి. చాలా దాన ధర్మాలకు మారుపేరైనది పాములపాడు. మా పెద్దలు చెప్పేవాళ్ళు, ఒక కుటుంబం మీద ఉండేది, వర్షాలు పడుతూ ఉంటే ఆ వర్షాలు ఆ రోజంతా నానిపోయినాయి, కట్టెలు గిట్టెలు అన్నీ. దాదాపు 200 మంది సరిగ్గా టయానికి వస్తే ఈ ఊర్లో కట్టెలు లేవు, వండి పెట్టాలి వాళ్ళకు. ఎట్లా అని చెప్పి ఇంట్లో ఉన్న పట్టు వస్త్రాలన్నీ కూడా కాల్చి పొయ్యి కింద పెట్టి వంట చేసి పెట్టిన ఊరిది. అది పాములపాడు. ఇప్పుడు దుర్మార్గం నా కొట్టులు అంతా ఎవడెవడు అన్నారు, పరికిమాల నాయల చేతుల్లో పెట్టుకొని ఆటలాడుతున్నారు. ఇది పాములపాడు అంటే పవిత్రమైనటువంటి ప్రాంతం. మీరు చూసుకోండి, ఇది పాములపాడు. అట్లాగే ఆత్మకూరు. ఆత్మకూరు ఏంటి? దాని పేరు చూడండి ఒకసారి. దాని పేరే ఆత్మ ఊరు. అది ఆత్మ. అటువంటి పేర్లు ఎక్కడ లేవు, ప్రపంచంలో ఎక్కడ లేవు. అటువంటిది ఈ ప్రాంతంలో మనము పుట్టడము, ఈ ప్రాంతంలో మనము ఉండడం అనేది ఏదో పుణ్యం చేసుకొని పుట్టినాం. ఒక పక్క శ్రీశైలం, ఇంకొక వైపున మరి ఎక్కడా లేనటువంటి సరస్వతి దేవాలయం మన కొత్తపల్లె మండలంలో, కొలంబారతి, సంగమేశ్వరం, కత్తూరు రంగస్వామి, ఇటువంటి ప్రాంతాలు ఇవి. ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలలో పుట్టడమే ఒక గొప్ప విశేషము. 10 మందికి సహాయం చేసుకుంటూ ఉండండి. మా వాళ్ళకందరికీ కూడా చెప్తున్నా, కరప్షన్కు దూరం ఉండండి. మీరు లంచగొండితనానికి దూరం ఉండండి. అది మింగేస్తుంది చూడండి, ఒక పెద్ద రాక్షసి. ఎవడు లంచగొండో వాడిని మింగేసేదే లంచగొండి రాక్షసి మింగుతుంది చూడండి. జాగ్రత్త. అందరికీ నేను నా అనుభవంలో చెప్తున్నాను నేను. సరే, ఓకే, ముందు ప్రారంభం చేయండి. ఎస్ఐ గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. ఎక్కడ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా ఒక 2 కానిస్టేబుల్స్ పెట్టండి. తర్వాత ఏదన్నా ఉంటే ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఏది ఉండదు అట్లా, అందరూ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళే. ఆత్మకూరు నుంచి ఎక్కువ టీమ్స్ వచ్చాయన్నారు. మరి మంచిదే, ఇట్లా ఎంకరేజ్ చేయాలి. క్రికెట్ అన్న ఆడుకుంటుండని, వీళ్ళు డ్రగ్స్కు దానికి దీనికి అలవాటు పడకుండా క్రికెట్ అన్న ఆడుకుంటుంటే. రెండే విషయాలు, క్రీడలు. వాడు ఇంకో క్రీడ ఉంది, అది చాలా డేంజరస్. అది ఏం క్రీడ అంటే ఏదో ఇది ఆడేది. దాని జోలి పోవద్దండి మీరు, దండగా వేస్ట్. కాబట్టి ఈ మంచి క్రీడ ఇది. ఇది నేను చెప్పేవాడిని, బ్యాడ్మింటన్. అది ఒక బాల్ పెట్టి కొట్టుకుంటుంది. నేను ఒకటే చెప్పేవాడిని, బ్యాడ్మింటన్ ఏది ఆడేది మీరు, అది గేమ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పేవాడిని.
గర్భిణీలు ఆడేది అది చిన్నగా. కానీ క్రికెట్ అట్టాడిది కాదు, అలసిపోతారు దీంట్లో మోడర్న్ క్రికెట్లో. 15 ఓవర్స్ ఏనంట. మరి ఈచ్ బౌలర్కు 5 మందికి 3 ఓవర్లు ఉంటాయి. 20 ఓవర్ అయితే 4 ఓవర్లు, 3 ఓవర్లు కాబట్టి ఇంకా అన్ని సిక్సర్లే కొట్టచ్చు చెప్తున్నాను. కొట్టండి, బ్యాట్లు బాగుంటే అన్ని సిక్సర్లు పోతాయి. బ్యాట్లు బాగాలేకుంటే ఎంత కొట్టినా పోతుంది. కాబట్టి మంచి బ్యాట్ ఉంటే ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం కర్నూలు జిల్లాలో ఈవెన్ హైదరాబాద్లో గ్రే నికల్స్ అనే బ్యాట్ ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేయించుకొని ఆడినాను నేను. అందరు చూసేది దాన్ని పట్టుకొని ఎట్లా తెచ్చావు, ఏదో వేసి మా నాయన కాడ కాళ్ళు పట్టుకొని దౌర్జన్యం ఏదో మాట్లాడి నాన్న తెప్పించు అంటే వాళ్ళు ఏదో ఆడినో ఎవడో ఇంపోర్టర్ ఉంటే తెప్పించి నాకు ఇచ్చారు. తీసుకొని తిరిగి వాళ్ళ స్టైల్ కొడుతుంటే నేను దాంతో గ్రే నికల్స్ అని నా దగ్గర ఉన్నది. ఐ వాజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, ఎవడు అవుట్ చేసుకోలేకుండా ఉండేది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇంకా మీరంతా వెయిట్ చేస్తున్నారు. మా వాళ్ళు చాలా గ్రామాల నుంచి వచ్చారు, వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదే రకంగా మరి సంక్రాంతి చాలా పెద్ద పండుగ ఇది, రైతుల పండుగ ముఖ్యంగా ఇది. రైతులేమో మునిగిపోతున్నారు, మొక్కజొన్నకు రేటే లేదు, మిరప వేసేవాడే లేడు. తర్వాత మొక్కజొన్న అయితే అంత మిడిల్ మ్యాన్, అంత మధ్య దళారీల చేతుల్లో ఉంది వ్యవసాయం అంతా అవుట్. ఈరోజు నేను ఎదురు చూస్తున్నా, పండించుకొని ఇంటికాడ పెట్టుకున్నా. తెలంగాణలో కర్ణాటకలో 2400 గవర్నమెంటే ఇచ్చి కొంటుంటే మనకు ఇంకా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు. తొందరగా తీసుకుంటే మేము చేసుకున్న అప్పులు తీరుతాయని ఎదురు చూస్తున్నాం. ఇంటికాడ స్థలాలు కూడా లేవు, వానబడే దానం దాపెట్టుకరికే పెద్ద తిప్పలు పడుతుంది, ఖర్చులు. ఇవన్నీ కూడా రైతు మీద కూడా కొంచెం దయ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు రైతుల మీద కొంచెం దయ చూపించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా రైతుల మధ్య ఉండి మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. అత్యంత తీపి మధురమైనటువంటి జ్ఞాపకాలు, దేశభక్తి పెంచుకోవాలని మంచి మెసేజ్ ఇచ్చారన్న. మేము దాన్ని వీలైన కాడికి ఫాలో అవుతాము. అదేవిధంగా ఆర్గనైజర్లు మామూలుగా టోర్నమెంట్ అంటే వారం రోజులు కృషి చేస్తారు, కానీ పాములపాడు ఆర్గనైజర్లు ఒకే రోజులోనే దీన్ని జెండాలు కట్టడము, పిచ్ చేయడము, మొత్తము గ్రౌండ్ అల్లా నీట్ చేయడము, దీన్ని బాధ్యతగా తీసుకొని ఒకే రోజులోనే గ్రౌండ్ అల్లా నీట్గా ఉంచినందుకు ఈ సభాముఖంగా ఆర్గనైజర్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు బోర్డ్ టీమ్స్ ను బైరెడ్డి అన్న గారు అక్కడ బోర్డ్ టీమ్స్ లైన్ అప్ అవుతే క్రికెట్ పిచ్ లో టాస్ వేసి రిబ్బన్ కట్ చేసి మ్యాచ్ ప్రారంభించాల్సిందిగా కోరుచున్నామన్న. త్వరగా లైన్ అప్ కావాలి. బ్రాహ్మణ్ భక్తులు వర్సెస్ లిఖాలా.